ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారా అండి? మీరందరూ బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీ సంఘ కాపరి పాస్టర్ జి విజయ్ కుమార్ గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించి దేవుని దీవెనలు పొందుదాము. యోహాను రాసిన 3వ పత్రికలో ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయునది. ఎవరంట గాయి? ప్రియుడు. యోహానుకి యోహానే యేసుప్రభు వారికి ప్రియుడు. కానీ ఇప్పుడు ఆ ప్రియుడైనటువంటి యోహానుకి ప్రియమైన వారు ఎవరయ్యా అంటే ఇగో గాయి ప్రియమైన వాడు. సంఘములో ఎంతోమంది ఉన్నారు, కానీ అందరిలో కొందరి గురించే ఈ సాక్ష్యం చెప్పగలుగుతారు. జాగ్రత్తగా వింటున్నారా? కుటుంబంలో చాలామంది ఉన్నారు, కానీ అందరిలో ఒకరి గురించే ఈ సాక్ష్యం చెప్పగలుగుతారు. ప్రియుడైన గాయి. యేసు ప్రభు వారి గురించి పరలోకమందున్న తండ్రి తన స్వరం వినిపిస్తున్నాడు. ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించున్నాను. ఈ స్వరము ఎన్నిసార్లు వినబడింది? ఈ సాక్ష్యం ఎన్నిసార్లు వినబడింది? మొట్టమొదటిదేమో యేసు ప్రభు వారు బాప్తీసం పొందినప్పుడు, యొర్దాను నదిలో బాప్తీసం పొందినప్పుడు ఈ స్వరం వినబడింది. ఆ తర్వాత రూపాంతరపు కొండ మీద పేతురు, యాకోబు, యోహాను ఆ ముగ్గురు వారు ఆ కొండ మీద ఉన్నప్పుడు ఆ మహిమాన్వితమైనటువంటి ఆ అద్భుతమైన ఆ దర్శనమును యేసు ప్రభు వారు రూపాంతరం పొందారంటండి. విన్నారమ్మా? రూపాంతరం పొందినప్పుడు ఎలా కనిపించారంటే యేసు ప్రభు వారు రూపాంతరం పొందినప్పుడు ఎలా కనిపించారు? ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను, ఆయన వస్త్రములు తెల్లని వాయన. ఏ ఒక్కరు కూడా శుభ్రము చేయలేనంత తెల్లగా ధళధళ మెరిసిపోతూ ఉన్నాయి అంటండి. ఆయన ఆ మహిమ దర్శనము చూడగానే పేతురు, యాకోబు, యోహాను ఆ మహత్యమును మేము కనులారా చూసిన వారు. ఆ కొండపైన ఆయన మహత్యమును, ఆ మహిమాన్వితమైన ఆ రూపాంతరపరచబడిన ఆ దర్శనమును మేము కనులారా చూసిన వారము. సాక్ష్యం ఇచ్చారు. ఆయనతో ఎవరు మాట్లాడుతున్నారంట? కొండ మీద ఒక ప్రక్కనేమో మోషే వచ్చి నిలబడ్డాడంట, మరొక ప్రక్కనేమో దైవజనుడైన మోషే, దైవజనుడైన ఏలియా, వారిరువురు మాట్లాడుతుంటే వారిరువురిని కూడా పేతురు, యాకోబు, యోహాను వారు గుర్తుపట్టగలిగారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు యేసు ప్రభు వారు కొండ మీద ఉంటే పాత నిబంధనలో ఉన్నటువంటి దైవజనులు మోషే వచ్చాడు, పాత నిబంధనలో ఉన్న దైవజనుడు ఏలియా వచ్చాడు. మరి వారు ఇరువురు కూడాను ఏ శరీరంతో వచ్చారు? ఏమండి, ఏ శరీరంతో వచ్చారు? మహిమ శరీరము ధరించిన వారై ప్రత్యక్షమయ్యారు. మరలా అక్కడి నుంచి వారు అంతర్ధానమయ్యారు. ఆ మహిమ శరీరము కలిగిన వారు మోషే చూడగానే ఈయన మోషే అని గుర్తుపట్టగలిగారు. ఏలియా అని చూడగానే ఈయన ఏలియా అని గుర్తుపట్టగలిగారు. రేపు మనము ప్రభు దగ్గరికి ఎత్తబడిన తర్వాత దేవుని చిత్తమైతే మనం సజీవులుగా ఉన్నప్పుడే ఆయన వచ్చాడనుకోండి, రెండవ రాకడలో మనం అందరం ఎత్తబడతాము. ఈ మట్టి దేహాలు విడువబడతాయి, మహిమ దేహాలు దేవుడు మనకు దయచేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మహిమ దేహాలు కలిగిన వారమై మనం ప్రభు దగ్గర చేర్చబడతాం. అప్పుడు కూడా మనం గుర్తిస్తాం, ఒకరినొకరు గుర్తించగలము. అప్పుడు కూడాను మా పాస్టర్ గారు, ఈయన విజయ్ కుమార్ గారు మా పాస్టర్ గారని గుర్తుపట్టగలుగుతారు. నేను కూడా వీళ్ళందరూ మన సంఘస్థులు అని నేను గుర్తుపట్టగలుగుతాను. కాకపోతే కొంచెం మార్పులు ఉంటాయి. పాస్టర్ గారు అక్కడ నల్లగా ఉండేవాడు, ఇక్కడేమో ఎట్లాగున్నాడు, అక్కడేమో మట్టి శరీరం ఎట్లా ఉంది, ఆయన్ని నల్లమట్టితో దేవుడు చేశాడేమో. కానీ ఇప్పుడు మాత్రం మహిమ దేహంతో ఎలాగున్నాడు? దగదగ మెరిసిపోతూ ఉన్నారు. ఈ మహిమ దేహం నాకు కావాలన్న వారు చేతులెత్తి స్తోత్రం చెబుతారా? కావాలి, నాకు మహిమ దేహం కావాలన్నవారు. అది కూడా చేయట్లేదంటే నువ్వు నిజమైన సోమరిపోతు, నువ్వు నిజమైనటువంటి సత్యాన్ని కోరుకునే బిడ్డవి కానే కావు. ఏం కావాలి మనకి?
ఆ మహిమ దేహము కావాలి. ఈ ప్రయాస అంతా కూడా దేనికోసం అండి? రాత్రి శనివారం ఉపవాస ప్రార్థన జరిగింది. ఈ ఉపవాస ప్రార్థనలకి చాలామంది వచ్చారు, ప్రార్థన చేశారు. కొంతమంది ఉపవాసం ఉండలేని వారు వచ్చి కూడా ప్రార్థన చేశారు. ఉపవాసం ఉండలేని వారు కొంతమంది రాలేకపోయారు, ఇంట్లోనే ఉన్నారు. ఉండాలని ఆశ ఉంది కానీ ఉండలేకపోయారు. కొంతమంది ప్రయాసపడ్డారు, కడుపు మార్చుకున్నారు, దేవుని సన్నిధిలో శరీరాన్ని బలహీనపరచుకోవడానికని ఇష్టపడ్డారు. ఎందుకంటే దేవునితో సహవాసం. ఉపవాసం అంటే ఎవరితో సహవాసం అండి? ఉపవాసం అంటే దేవునితో సహవాసం. కడుపు నుండి తింటేనేమో మంచంతో సహవాసం. తినటం బెడ్ మీద పనుకోవటం. నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, నరకానికి వెళ్ళు కదండి. ప్రయాసపడిన వారు, ఉపవాసం ఉన్నవారు, ప్రార్థన చేసిన వారు, తగ్గించుకున్నవారు, పాపక్షమాపణ కోరినవారు, దేవుని సన్నిధిలో మొరపెట్టిన వారు, కన్నీరు కాచిన వారు. ఈ లోకంలో ఏ సమస్య లేని వారు చాలామంది దైవ సేవకులు ఉన్నారు, కానీ రోజు కన్నీరు కారుస్తూ ఉన్నారు. ఏ సమస్య లేదు, తినటానికి ఉంది, వినటానికి ఉంది, అనుభవించడానికి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ రోజు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ మహిమ దేహం కావాలంటే మనకు ఊరకనే వచ్చేది కాదు. నీవు ఆయన స్వరూపంలోకి ఇక్కడే మార్చబడాలి. ఆయన స్వరూపంలోకి నువ్వు మార్చబడితే ఆయన ఆ మహిమ దేహము, ఆయన ఏ స్వరూపంలో ఉన్నాడో ఆ స్వరూపమును ఆయన మనకి ఇవ్వడానికి ఆనందించే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియుడైన గాయునకు ఎటువంటి మంచి సాక్ష్యం పొందుతున్నాడో, ఎటువంటి అనుభవం కలిగి ఉన్నాడో ఈ శిష్యుడు. ఎటువంటి శిష్యుడే అంటే ప్రియమైన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. పరలోకం నుండి దేవదూత దిగి వచ్చి దానియేలుతో మాట్లాడుతూ ఉన్నారు. దానియేలు, నీవు నాకు బహుప్రియుడవు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, మనం అటువంటి ప్రేమైన వారముగా ఉన్నామా? దానియేలు ఎటువంటి సాక్ష్యం పొంది ఉన్నాడో దేవుని సన్నిధిలో. దానియేలు గురించి ఏమని రాయబడిందంటే, దానియేలు జీవితంలో ఎటువంటి లోపము లేదంటండి. దానియేలు జీవితంలో ఎటువంటి పాపము లేదంట. దానియేలు జీవితంలో ఎటువంటి ఏ దోషము లేకుండా. ఎందుకంటే అందరూ ఆయన్ని పరీక్ష చేస్తూ ఉన్నారు. 120 మంది పరీక్ష చేస్తున్నారు. ఈయనలో ఏమైనా దోషం ఉందా, ఈయనలో ఏమైనా దోషం ఉందా. ఈరోజు కూడా మనల్ని చాలామంది చూస్తూ ఉంటారు. మనం బైబిల్ తీసుకొని వస్తూ ఉన్నాం, కానీ మన వెనకాల చూసేవారు చాలామంది ఉన్నారు. వీరిలో ఏమైనా దోషం ఉందా, వీరిలో ఏమైనా దోషం ఉందా. వారు ఎందుకంటే ఆ లోపాల్లో నిలిచి ఉన్నారు కనుక, పాపంలో నిలిచి ఉన్నారు కనుక, బలహీనతలో నిలిచి ఉన్నారు కనుక వారు ఏమనుకుంటున్నారంటే, వీరేదో పరిశుద్ధులని బైబిల్ తీసుకుని వెళ్తున్నారు కదా, వీరిలో ఎటువంటి లోపాలు ఉన్నాయని మనలను పత్రికలు చదివినట్లుగా మనలను చూస్తూ ఉన్నారు. నిన్ను గురించి చదివినప్పుడు, నిన్ను గురించి చూసినప్పుడు నీ గురించి ఏ సాక్ష్యం దేవుడు మన గురించి ఆ సాక్ష్యము అనేకులు చెప్తున్నారు, అది దేవుడు చూస్తున్నాడు. మన గురించి సాక్ష్యం, ఏ సాక్ష్యం ఉందండి? దానియేలులో ఏ లోపము లేదంట, ఏ నేరము లేదు, ఏ తప్పు లేదు. ఏం చేస్తున్నాడు దానియేలు అంటే, ఆ దానియేలు దినమంతా కూడాను ఆయన్ని పరీక్ష చేస్తే ఏం తెలుసుకున్నారా అంటే, ఆయన ఉదయాన్నే లేచి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే, ఉదయాన్నే లేచి మిద్దె మీదకి వెళ్ళి ప్రార్థనా గదిలో, ఆ ప్రార్థనా గది యొక్క కిటికీలు తలుపులు యెరూషలేము వైపు తెరిచి అక్కడ ప్రార్థన చేస్తున్నాడంట. మధ్యాహ్నం కూడా మరలా అక్కడికే వెళ్తున్నాడు, సాయంత్రం కూడా మరలా అక్కడే ప్రార్థన చేస్తున్నాడు. 3 సార్లు మిద్దె మీదకి ఎక్కుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనము మన జీవితంలో ఎప్పుడైనా ప్రతిరోజుకి ఎన్నిసార్లు ఆ మిద్దె మీదకి ఎక్కిన అనుభవం కలిగి ఉన్నాం? ఎన్నిసార్లు ఆ మేడగది అనుభవాన్ని మనం కలిగి ఉంటున్నాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంచుమించు 120 మంది ఆయన్ను వెతుకుతూ ఉన్నారు, కానీ ఎవరికి కూడా ఒక్కరు కాకపోతే ఒక్కరికైనా ఆ లోపం కనిపించిందా? ఒకవేళ మనల్ని కనుక 120 మంది అవసరం లేదు, 2-3 చూసినా చాలు. ఈ అమ్మగారు ఎప్పుడు నిద్ర లేచిద్ది, ఈ అయ్యగారు ఎప్పుడు నిద్ర లేస్తారు అంటే పక్కనింట్లో వాళ్ళు చెప్పేస్తారు కదండి. బంధువులు చెప్తారు, స్నేహితులు చెప్తారు. నిద్ర లేచిన తర్వాత ఏం చేస్తారు వీళ్ళు? మనం నిద్ర లేచిన వెంటనే మోకరించే అనుభవం, ప్రార్థన చేసే అనుభవం, దేవుని ముఖ దర్శనం చేసుకునే అనుభవం ఏ కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబంలో
దేవుని కార్యాలు కనబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు తన దూతను పంపించి ఆ దూత మాట్లాడుతూ ఏమంటున్నారంటే, ఓ దానియేలు, నీవు నాకు బహుప్రియుడవు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన జీవితాలు దేవునికి ప్రియమైనవిగా ఉండాలంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనమును పరిశుద్ధులముగా ఉండాలి. దానియేలు ప్రార్థనలో ఏమి నేర్చుకున్నాడంటే, దేవుని సన్నిధిలో ప్రభువా నీవు పరిశుద్ధుడవు కనుక నేను పరిశుద్ధుడు. దానియేలునికి చాలా పరీక్షలు ఎదురైనాయండి. కేవలం ఆయన ఉట్టి ప్రార్థన పరుడు మాత్రమే కాదు, కానీ ఎదురైన ప్రతి పరీక్షలో కూడా విజయం పొందినవాడు. దేవునికి స్తోత్రం. ఎవరు దేవునికి ప్రియమైన వారిగా ఉండగలరంటే ప్రతి పరీక్షలో కూడా నెగ్గిన వారే. పరీక్షలో నిలబడడానికి ఇష్టపడుతున్నామా? నీ విశ్వాసం పరీక్షించబడుతుంది, నీ పరిశుద్ధత పరీక్షించబడుతుంది, నీ ఆలోచనలు పరీక్షించబడుతున్నాయి, నీ నడకలు, నీ ప్రవర్తన ఇదిగో అనుదినము కూడా పరీక్షకు గురిగా పడుతూ ఉంది. దేవుడు అబ్రహాంకు ఒక పరీక్ష పెట్టాడు. అబ్రహాము ఆ పరీక్షలో నెగ్గాడని నెగ్గలేదు దాన్ని. ఏమండి, ఆ పరీక్ష దేవుడు పెడుతున్నాడని అబ్రహాంకు ఒక తెలిసినా తెలిగిపోయినా సరే ఆ పరీక్షలో నెగ్గాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగో ఇక ముగ్గురు బిడ్డలు వారు ఒక పరీక్షకు గురయ్యారు. అగ్నిగుండములో వారిని పడవేయండి అన్నారు. అగ్నిగుండములో పడవేసినప్పుడు ఆ పరీక్షలో వారు నిలిచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ముగ్గురు ఎప్పుడైతే పరీక్షలోనికి వెళ్ళారో, రాజా నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని అన్నటువంటి చింత మాకు లేదు, మేము సేవించుచున్న దేవుడు. ఎవరంటండి ఆయన? మేము సేవించు అంటే వారు ఏం చేస్తున్నారంటే అనుదినము కూడా మేము మా దేవుని సేవించుచున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యం మనం చెప్పగలుగుతామా? ఈ సాక్ష్యం అనుదినము నేను నా దేవుణ్ణి సేవిస్తున్నాను, అనుదినము నేను నా దేవుణ్ణి సేవించుచున్నాను. ఏలియా ధైర్యంగా సాక్ష్యం చెప్తాడు. దైవజనుడు ఏమంటాడంటే, నేను ఎవరిని సేవించుచున్నానో, నేను ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుడు. అంత ధైర్యంగా చెప్పగలిగాడు కనుకనే ప్రభువా ఆకాశం నుండి అగ్ని కురిపించి ఇదిగో ఈ దహన బలిపీఠం అంతటిని కూడా కాల్చివేన ఆయన అనగానే ఆయన ఆమేనని చెప్పేసరికి ఆకాశం నుండి ఏమొచ్చిందంటండి, అగ్ని దిగి వచ్చి ఆ బలిపీఠాన్ని కాల్చి. ఓ ఇశ్రాయేలులారో, ఎంతకాలం మీరు రెండు తలంపుల మధ్యలో తడబడుతూ ఉంటారో, యెహోవా దేవుడైతే ఆయన్ని సేవించండి, ఈ బయలుదేవత దేవుడైతే ఆ బయలుదేవతను సేవించండి. రండి. ఇప్పుడు అందరూ వచ్చారు. అన్యజనుల సమూహం వచ్చేసింది, అన్ని ప్రవక్తలు వచ్చేసారు, ఇశ్రాయేలు వచ్చారు. ఏలియా నిలబడి ప్రార్థన చేస్తారు. అందరి మధ్యలో ప్రార్థన చేస్తున్నాడు. వారందరూ 850 మంది ప్రవక్తలు ప్రార్థన చేశారు, కానీ ఏమీ జరగలేదు. ఒక్క ఏలియా ప్రార్థన చేసినప్పుడు, ఎందుకంటే ఆయన అంటున్నాడు, నేను ఎవరిని సేవించుచున్నాను ఆ దేవుడు. మనం కూడాను దేవుని ఎలా సేవించాలంటే ఆదివారం మాత్రమే కాదు, అనుదినము కూడా మనం ఆయనను సేవించే వారముగా ఉండాలి. హల్లెలూయా. షడ్రక్, మెషక్, అబేద్నెగో వారితో కలిసి దానియేలు, అమ్మ వింటారా, దానియేలు వీరు కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారట. ఈ నలుగురు కలిసి ప్రార్థన చేస్తారు. ఎదురైన ప్రతి పరీక్షలో కూడా వీరు నలుగురు కలిసి ప్రార్థన చేస్తారు. రాజుగారు అన్నాడు, నాకు కల వచ్చింది, నేను కల మర్చిపోయాను, మీరు నాకు కల చెప్పాలి, కల యొక్క భావము చెప్పాలి, చెబితే మీరు బ్రతుకుతారు, లేకపోతే మీ పని అయిపోయినట్టే. దాంతో ఈ నలుగురు కలిసి ఏం చేశారంటే అండి, వారు నలుగురు కలిసి ప్రార్థన చేయాలి. ఇది సహవాస ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక. వారు అగ్నిగుండంలోకి వెళ్ళవలసి వచ్చినా సరే నలుగురు కలిసి ప్రార్థన చేస్తారు. ఆ దానియేలు సింహముల గుహలోనికి పడవేయబడినా సరే అప్పుడు నలుగురు కలిసి ప్రార్థన చేస్తారు. చూడండి, ఇక్కడ ముగ్గురు షడ్రక్, మెషక్, అబేద్నెగో వీళ్ళు ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తారు. మనకు ఇక్కడ ముగ్గురు గురించి మనం రోజు ప్రార్థన చేస్తున్నాం. ఎవరు? ముగ్గురు బిడ్డలు అమెరికా పోవాలయ్యా, వారి వీసా కోసం ప్రార్థన. ఎవరు? జయకుమారు, జాషువా, యశ్వంత్ కదా. ఈ ముగ్గురు షడ్రక్. నేను అనుకుంటున్నా, ప్రభా ఆ షడ్రక్, మెషక్, అబేద్నెగోలకి పరీక్ష ఎదురైనట్టుగానే వీళ్ళకి ఒక పరీక్ష ఉంది నాయన, ఆ పరీక్షలో నువ్వు పాస్ చేయ ప్రభా. ఈ ముగ్గురు ఎట్లాగ వస్తారంట ఆ అగ్నిగుండంలో నుంచి? అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఎట్లాగా వీళ్ళు అగ్నిగుండంలో బ్రతుకుతారయ్యా అంటే దేవుడు అద్భుత కార్యం జరిగించి వారికి
చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎచ్చట నా నామమున 2-3 ఏకీపించి ఉంటారో వారి మధ్యలో, మీ ఇంట్లో ఏకీపించిన నేను ఉంటాను, సంఘంలో ఏకీపించిన నేను ఉంటాను, మందిరంలో ఏకీపించిన నేను ఉంటాను, అగ్నిగుండంలో ఏకీపించిన ఉంటాను. గట్టిగా చెప్పలు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దాం. ఒక 4 స్నేహితులు ఒక మంచి పని చేద్దామని తన స్నేహితుని గురించి ఆలోచన చేశారు. ఏం చేశారా అంటే, ఆ స్నేహితుడికంట పక్షవాతం వచ్చేసింది. మంచంలో పడిపోయి ఉన్నాడు, లేచి కూర్చోలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు, చెయ్యి కాలు పడిపోయింది. అటువంటి పరిస్థితుల్లో ఆ 4కి ఏం తెలిసిందా అంటే, యేసు ప్రభువు ఇతన్ని బాగు చేస్తాడు అని తెలుసుకొని ఈ 4 కలిసి ఏం చేశారంట, ఆ మంచం అట్లాగనే పట్టుకెళ్ళినారు. 4 ప్రక్కల ఆ మంచాన్ని అలాగనే పట్టుకొని దాన్ని యేసు ప్రభు వారు ఉన్న ఇంటి దగ్గరికి తీసుకెళ్ళారంట. ఆ ఇంటి దగ్గర జనం చాలామంది ఉన్నారు, జన సమూహం ఉన్నారు. ఈ మంచం ఆయన దగ్గర తీసుకెళ్ళడానికి లేక ఆయన రావడానికి అవకాశం లేనే లేదు. అప్పుడు ఈ 4 కలిసి ఏం చేశారంట, ఈ 4 కలిసి ఆయన ఏ ఇంటిలోనికి వెళ్ళాడో ఆ ఇంటి దగ్గరకు ఆ మంచాన్ని అట్లాగనే తీసుకొని వెళ్ళి ఆ ఇంటి పైకి ఎక్కారంట. మంచానికి ఏం చేశారంట, 4 పక్కల 4 తాళ్ళు కట్టారంట. ఈ తాళ్ళు కట్టి ఆ ఇంటి పైనకి యేసు ప్రభు వారు ఎక్కడ కూర్చున్నారో అక్కడ ఏం చేశారంట, పైనున్న పెంకులన్నీ తీసేశారంట. పెంకులు తీసేసి ఇప్పుడు ఆ తాళ్ళు పట్టుకొని మంచాన్ని ఏం చేశారంటండి, ఎక్కడ దించారు, ఎక్కడైతే యేసు ప్రభు వారు కూర్చున్నారో ఆ కూర్చున్న ముందుకి ఈ మంచం లిఫ్ట్ లాగా దిగొస్తా ఉంది. యేసు ప్రభు వారు చూస్తున్నారు, అబ్బో ఏంది లిఫ్ట్ పెట్టారు ఇక్కడ, ఏంది మంచం వస్తుంది. చూస్తే మంచం కిందకు వచ్చింది. ఆ మంచం మీద పక్షవాయువుతో పడిపోయిన ఆయన ఒక చేయి కదులుతుంది, ఒక చెయ్యి కదలట్లేదు. ఒక చేతితోనే వందనాలు చెబుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 చేతులు ఉన్నప్పుడు చాలామంది వందనాలు చెప్పరు. ఎవరికి? దేవునికి, మనుషులకు కాదు, దేవునికి. ఒక చేయి ఉన్నప్పుడు వందనాలు చెబుతున్నాడు. అయ్యా నువ్వే నన్ను బాగు చేసేది, నువ్వే నన్ను బతికించేది. ఈ 4 అంటున్నారు, ప్రభువా నీవు బాగు చేస్తావనే నమ్మకంతోనే ఈ బిడ్డని నీ దగ్గరికి మేము తీసుకొచ్చాం. యేసు ప్రభు వారంట ఆ మంచంలో ఉన్న వ్యక్తి విశ్వాసము కాదంట, కానీ ఆ తీసుకొచ్చిన మోసుకొచ్చిన లోపలికి దించినటువంటి ఆ 4 యొక్క విశ్వాసమును చూచి ఇప్పుడు పక్షవాయువుతో పడి ఉన్న వ్యక్తిని బాగు చేయగానే అతడు సంతోషంగా నవ్వుకుంటా ఆనందంగా గంతులు వేసుకుంటా వెళ్తున్నా అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సహవాసములో చూడండి 4 ఎటువంటి స్నేహితులు, ఆ సహవాసములో వారు గొప్ప అద్భుతాన్ని పొందారు. మనము ఏ శిష్యుడి గురించి చదువుకుంటున్నామో ఆ గాయు సంఘములో ఎటువంటి సాక్ష్యం కలిగి ఉన్నాయంటే, సంఘములో ప్రియుడైనటువంటి వ్యక్తి అని ఇక్కడ మనం సాక్ష్యం కలిగి ఉన్నాం. తర్వాత అక్కడ ఏమని రాయబడిందంటే, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారముగా నీవు అన్ని విషయములలో, ఎన్ని విషయాలనండి, అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. వర్ధిల్లే అనుభవం. ఈ శిష్యుడు ఆత్మలో వర్ధిల్లుచున్నటువంటి అనుభవం కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము భౌతిక సంబంధముగా ఎదుగుట, వర్ధిల్లుట అందరం కూడాను తెలుసు. కానీ ఆత్మలో వర్ధిల్లుట, నీ విశ్వాసములో నువ్వు బలపరచబడాలి, నీ ప్రార్థనా జీవితంలో నువ్వు బలపరచబడాలి, వాక్య ధ్యానములో నీవు బలపరచబడాలి, అభిషేకముతో నీవు నింపబడాలి. నూనెతో నా తలను అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ప్రేమలో నువ్వు అభివృద్ధి చెందాలి. సహవాసములో, ఉపదేశములో, సాక్ష్యములో మనము అన్ని విషయాల్లో కూడాను అభివృద్ధి నొందుచు వర్ధిల్లుచు ఉండాలి. అది దేవుడు మన ఎడల ఆయన కోరుకుంటున్నాడు. దేవుడు ఎప్పుడైతే మనము ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుచు ఉంటామో ఇంకా అన్ని విషయాల్లో కూడాను వర్ధిల్లుదాం. ఆదికాండం 24వ అధ్యాయము మొదటి వచనంలో అక్కడ రాయబడింది. ఆదికాండం 24వ అధ్యాయం
మొదటి వచనంలో అబ్రహాము అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోను యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఎన్ని విషయాలు ఆశీర్వదించా అంటే అండి, నీ జీవితంలో కూడా ప్రభు అన్ని విషయాల్లో కూడా నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, మాకు ఆరోగ్యం ఉంటే చాలు, ఇంకేం లేకపోయినా పర్వాలేదు అనుకుంటారు. ఆరోగ్యం బాగున్నప్పుడు అయ్యో ఆరోగ్యం బాగుంది కానీ ఆర్థిక పరిస్థితులు బాగాలేదు అనుకుంటారు. నో నో నో, దేవుడు అంటున్నాడు నీవు అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలనేది ఆయన చిత్తమైంది. దేవుడు అన్ని విషయాల్లో కూడా మనలను ఆశీర్వదించును గాక. ఇక్కడ రెండు మొదటి అనుభవం ఏంటంటే అతడు ప్రియుడైనటువంటి శిష్యుడిగా ఉన్నాడు, రెండవది ఆత్మలో వర్ధిల్లే శిష్యుడిగా ఉన్నాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే సత్యాన్ని అనుసరించి నడుచుకొనుచున్నాడు. మూడవ వచనంలో అక్కడ మనం చదివితే నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని. చాలండి, గమనించినట్లయితే ఇక్కడ రాయబడిన మాటలో నీవు సత్యమును అనుసరించి అని ఒకటని అక్కడ చిన్న అంకేసి ఫుట్ నోట్లో ఏం రాయబడింది? సత్యమును అనుసరించి అంటే నీవు సత్యములో నడుచుకుంటున్నావు. యేసు ప్రభు చెప్పారు, యోహాను సువార్త 14:6 చదవద్దు కానీ అక్కడ ప్రభు చెప్పారు, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను. సత్యం అంటే ఎవరంటండి? యేసయ్యే. నీవు యేసయ్యలో నడుచుకుంటున్నావు. ఇంకా సత్యం అంటే ప్రభువు చెప్పారు, నా వాక్యమే సత్యం, ఆ వాక్యములో తండ్రి వీరిని ప్రతిష్ఠించండి. అంటే అర్థం ఏంటంటే వాక్యానుసారంగా నడుచుకున్నట్లుగా ఆయన మనల్ని ప్రతిష్ఠించాలని కోరుకుంటున్నాడు. గాయు ఎలా నడుస్తున్నాడంటండి? వాక్యానుసారంగా సత్యములో నడుచుకుంటూ ఉన్నాడు. తర్వాత అనుభవం ఏంటంటే ఆయన నాలుగవ అనుభవం 4వ వచనంలో చూడండి దయచేసి. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఎటువంటి సంతోషం? తల్లిదండ్రులకి ఎప్పుడు సంతోషం కలుగుతుంది? పుత్రుడు పుట్టంగానే సంతోషం కాదంట. ఎప్పుడంటే సంతోషం ఇదిగో ఈ సత్యమును అనుసరించి నా పిల్లలు నడుచుకొనుచున్నారని సాక్ష్యం వింటున్నారు. చాలామంది చెబుతున్నారు, ఏమండి మీ అబ్బాయి చాలా మంచివాడండి, వారు వచ్చి సాక్ష్యం చెప్పాలి. ఆ అబ్బాయి వచ్చి డాడీ నేను చాలా మంచివాడిని డాడీ అని చెప్పడం కాదు. ఎవరు చెప్తారంటండి? నీ పెదవులు కాదు, ఇతరుల పెదవులే నీ గురించి సాక్ష్యం చెప్పాలని సామెతల గ్రంథంలో తెలియజేస్తాడు. అన్ని జనులు సాక్ష్యం చెబుతున్నారు మీ గురించి. యేసయ్యను ఎరుగని వారు సాక్ష్యం చెప్పాలి, అలాగనే ఇతరులు సాక్ష్యం చెప్పాలి మన ప్రవర్తన గురించి. ఈ అపోస్తులైన యోహానికి ఆ సంఘ బిడ్డల గురించి బయట ఉన్న వారు సాక్ష్యం చెబుతున్నారంట. అయ్యా అదిగో గాయి ఎటువంటి వాడే అంటే సత్యమును అనుసరించి నడుచుకునేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను మీ బజార్కి వచ్చాను అనుకోండి, మీరందరూ కూడా సత్యమును అనుసరించి నడుచుకుంటా వస్తుంటే ఆ బజార్లో ఉన్న అన్ని జనులు ఏమంటారంటే, పాస్టర్ గారండి ఇదిగో వీళ్ళు మీ చర్చికి వస్తారు, చాలా మంచివాళ్ళండి, వీళ్ళు మీ చర్చికి వస్తారు, అబద్ధం ఆడరండి, వీరు చర్చికి వస్తారు, మమ్మల్ని కూడా ఎంతో గౌరవంగా ప్రేమగా మాట్లాడతారండి. మీ సాక్ష్యం, మిమ్మల్ని గురించిన సాక్ష్యం అన్ని జనులు చెప్పునట్లుగా. ఏమండి సాక్ష్యం పొందాలంటే చాలా టైం పట్టిద్ది, పోగొట్టుకోవాలంటే ఎక్కువ టైము అవసరం లేదు. కాబట్టి మనం సాక్ష్యాన్ని పొందడానికి, సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి ఎంతో ప్రయాసపడాలి. సహనము చాలా అవసరం, ఓర్పు చాలా అవసరం. ఆ సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. తర్వాత అనుభవం ఆయన ఏం కలిగినాయంటే 6వ వచనంలో చూడండి దయచేసి. 6వ వచనంలో నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు ఒక సాక్ష్యం ఏంటంటే సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాడని ఒక సాక్ష్యము. మరొక అనుభవం ఏంటంటే నీ ప్రేమను గురించి వారు సాక్ష్యం చెప్పారు. ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నావు? ఏమండి ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నావంటే యేసయ్య కలిగిన ప్రేమ, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. యేసయ్య ఎటువంటి ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడో మనం కూడా అటువంటి
ప్రేమ కలిగిన వారముగా మనం నడుచుకోవాలని ఈ గాయి జీవితం ద్వారా మనం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. అవును, నువ్వు సజీవుడైన దేవుడివయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభువా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతటిలో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడిందని, దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతటిలో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నెంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. షకీనా ప్రార్థనా మందిరంలో ఆదివారపు ఆరాధనకు మా ఆహ్వానం. అనారోగ్యంతో బాధపడుచున్నారా? దురాత్మలతో పీడింపబడుచున్నారా? పాపపు అలవాట్లు మానలేకపోతున్నారా? కుటుంబ సమస్యలతో కృంగిపోతున్నారా? భవిష్యత్తు గురించి భయపడుచున్నారా? షకీనా ప్రార్థనా మందిరానికి ఇదే మా ఆహ్వానం. రక్షణానందం పొందడానికి, ఆరోగ్యము, ఆశీర్వాదం పొందడానికి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడుటకు ఆదివారం ఉదయం 7:30 గంటలకు జరుగు ఆరాధనకు అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం. షకీనా మెలోడీస్ అను మా పాట DVDలు, CDలు మరియు పాటల పుస్తకములు మా యొద్ద లభించును మరియు గుంటూరులోని ప్రబోధ బుక్స్టాల్ నందు మీకు లభించును. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. మీ ప్రార్థన అవసరతలకు మరియు మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా అడ్రస్ పాస్టర్ G. విజయ్ కుమార్ గారు, షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ, 32వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497 మరియు ఒక నంబర్ 8885539777.